హలో అండి, వెల్కమ్ టు ఎస్ఎంఎస్ ఫుడ్స్. మనం ఈరోజు వీడియోలో చక్కెర పొంగలి చాలా ఈజీగా ఇలా చేసుకోవటం చూపిస్తాను. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకుని దానిలో ఒక గ్లాస్ పెసరపప్పు వేసుకుని ఇలా దోరగా వేయించుకోవాలి. ఇందులోనే 3 గ్లాసులు బియ్యం వేసుకోండి. వేసుకుని పప్పు బాగా చల్లారిన తర్వాత పప్పు బియ్యం బాగా కడుక్కుని 2-3 సార్లు ఒక గ్లాస్కి 3 గ్లాసుల చొప్పున నీళ్లు పోసుకోవాలి. ఇలా పోసుకుని మూత పెట్టుకుని ఒక 3-4 విజిల్లు వచ్చే వరకు ఉడికించుకోవాలండి. ఇప్పుడు మనం పాకం కోసం చక్కెర వేసుకుంటున్నాం. ఒక గిన్నెలో మనం బియ్యం 3 తీసుకున్నాం కదా, 3 గ్లాసుల చక్కెర, పప్పు 1 గ్లాస్ తీసుకున్నాం కదా, 2 గ్లాసుల బెల్లం వేసుకుంటే మనకి తీపి కరెక్ట్గా సరిపోతుంది. ఇందులో 2 గ్లాసులు నీళ్లు వేసుకుని పొయ్యి మీద పెట్టుకుని ఇలా కలుపుకుంటూ బెల్లము చక్కెర బాగా కరిగే వరకు కరిగించుకోవాలి. ఇప్పుడు ఇది బాగా కరిగిన తర్వాత వేరే గిన్నెలో ఇలా వడపోసుకోండి. వడపోసుకున్న తర్వాత ఇప్పుడు మనకి కుక్కర్ విజిల్ వచ్చాయి. చల్లారిన తర్వాత ఇలా తీసుకుని ఇలా ఉడికిన అన్నాన్ని కొంచెం కొంచెం ఇలా పాకంలో వేసేసుకుని బాగా కలుపుకోవాలి. పాకం అన్నం అంతటికి బాగా పట్టేలాగా. చూడండి, బాగా కలిసిపోయింది కదా. ఇప్పుడు ఒక 2-3 నిమిషాలు బాగా ఉడికించుకోవాలి. ఇది మనకి ఉడుకుతూ సరిపోయిందండి. ఇప్పుడు ఇందులో 2 యాలకులు ఇలా దంచుకుని వేసుకుని ఇలా కలిపేసుకుని ఒకసారి అంతా స్టవ్ ఆఫ్ చేసుకుని ఇది పక్కన ఉంచుకోండి. ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టుకుని దానిలో ఒక 4 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుని ఒక 3 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి ముక్కలు, ఒక 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు వేసుకుని ఇలా బాగా వేయించుకుని మనం ఉడికించుకున్న చక్కెర పొంగల్లో కలిపేసుకోవాలి. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత మరో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి కూడా వేసుకుని బాగా కలిపేసుకుని దింపేసుకున్నామంటే ఎంతో టేస్టీగా మనకి చక్కెర పొంగల్ రెడీ అయిపోతుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ.